అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోల్ వద్దు, ఈ రోల్ చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లా ఏమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు ఇలాంటివి చేయవు. యూనో ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice. So I can't say anyone has done anything wrong in their life. It's their choice. And whatever I've done so far, I'll continue doing it. Heroine. Hey, movie heroine favorite, sir? నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను. Tellal. Sir. Hey, heroine, sir. మా ఇంట్లో ఉందా హీరోయిన్? Except ma'am. Except ma'am, sir. Except ma'am. మ్యామ్ కాకుండా అంటే అందరూ ఇష్టమే, బట్ నాకు సాయి పల్లవి ఇష్టం. వరుణ్ అండ్ మానుషి ఇక్కడే ఉండాలి. యా, సో వీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. వీ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. వాళ్ళ నుంచి ఒక ఇంటరాక్టివ్ సెషన్ అయితే ప్లాన్ చేశాం కాబట్టి యా, మైక్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి. మీరేవైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో యూ కెన్ స్టార్ట్. మీ పేరు చెప్పండి, అక్కడి నుంచి క్వశ్చన్స్ అడగండి. హలో సార్. హలో సార్. సార్ హలో సార్. సార్ కనపడ్డా. హాయ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ హ్యావ్ ఏ క్వశ్చన్ సార్. సార్ మీరు అండ్ లవణ్య గారు కలిసి సినిమా చేయబోతున్నారా నెక్స్ట్? చేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు పెళ్లి చేస్తున్నా కొత్తగా సార్ న్యూగా. అంటే ఎవరైనా కథ చెప్తే చేస్తాం. సార్ మేము చెప్తాం సార్. నేను ఎలా చెప్తాను కదా, నేను సినిమా చేస్తాను, నాకు కథ చెప్పడం డైరెక్టర్ రావాలి. చేస్తారు మంచిగా చేస్తా. నువ్వు చెప్పావు చేస్తా సార్. చిన్న ఇంకోటి, అండ్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా సారు, మీ కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే లైఫ్ తృప్తి అవుతుంది సార్. ఇక నాకు అది లైఫ్ లో ఉండే ఒక పెద్ద కోరిక సార్. మా అందరికి సార్, ఫ్యాన్స్ అందరికి అదొక చిన్న కోరిక సార్. అదొక్క చిన్న కోరిక ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకొక చేతుల్లో ఉంటే నేను ఎప్పుడు చేసేవాడిని అది, బట్ దేవుడికి వెయిట్ చేస్తాను, ఎప్పుడు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే సార్. Hi Varun. హలో. హాయ్. Oh, my name is Meghna. హాయ్ మేఘ్నా. సో ట్రైలర్ చూస్తే అనిపించింది మంచి యాక్షన్ మూవీలా అనిపించింది. సో ఇంతకు ముందు చేసిన మూవీస్కి ఈ మూవీస్కి అంటే డిఫరెన్స్ ఏంటి? అంటే ఒకటి, నా చేసే మిగతా సినిమాలో చాలా వరకు ఫిక్షనల్ కథలు అనమాట. ఇది ఒక నిజంగా 2019లో పుల్వామాలో జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని చేసిన కథ ఇది. మన కథ, మన దేశంలో జరిగిన కథ, మన రియల్ సూపర్ హీరోస్ జరిగిన కథ. సో అంటే మన అందరం కూడా న్యూస్ ఆర్టికల్స్ దీని గురించి చదివాము చాలా. 2019లో పుల్వామా అయింది, దాని తర్వాత బాలకోట అయింది అని. బట్ ఏమైంది అనేది మనందరికీ కొంచెమే తెలుసు. బట్ వాళ్ళ పైలట్స్ వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళు ఏం చేశారనేది ఒక ఎలాబరేట్ వర్జన్గా మా అంటూ ఇంటర్ప్రిటేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ డౌట్, మీరంతా